జగయ్యపేట మండలం ముక్త్యాల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మండల ప్రజలకు పర్యావరణానికి హాని చేస్తున్న కోహెన్స్ కెమికల్ కంపెనీని మూసివేయాలి అంటూ ఉద్యోగులను చేరవేస్తున్న బస్సులను గ్రామస్తులు అడ్డగించారు. అయితే అలాగే కోహెన్స్ కెమికల్ కంపెనీ వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి గ్రామస్తులతో సంప్రదింపులు చేశారు. 2 రోజుల గడువు ఇస్తే కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని సబ్ ఇన్స్పెక్టర్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఇక దాంతో గ్రామస్తులు నిరసన కార్యక్రమాన్ని విరమించారు. లేకపోతే మాకు ఉపయోగం ఏముంది చెప్పండి. ఈ విధంగా చూసుకుంటే మీకు మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నామండి. ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మేము చేసింది ఏమీ లేదు. అయినా కానీ మేము మెదలకుండా ఉన్నాం. ఇవాళ వరకు ఎందుకు ఉన్నామంటే కనీసం మీ ఫ్యాక్టరీ రావడానికి స్థానాన్ని కూడా ఇవ్వట్లేదు. కనీసం మా ఊళ్ళో ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇది చేశారు, మా ఊళ్ళో కనీసం ఏం చేశారో చెప్పండి. మాకు చేసినా చేయకపోయినా మా ఊరోళ్ళకి ఏం చేశారు. మాకు 25 మంది 25 ఎకరాలు మీ ఫ్యాక్టరీ కిందనే ఉంది. మీకు ఫ్యాక్టరీ కింద కూడా ఎంతో దూరం లేదు. ఈ పొల్యూషన్ వల్ల మా పొలాల్లో పంటలు పండట్లా. మేము ఏం చేయాలా, ఏం తినాలా, ఏం బతకాలా? మేము మాది కులానికి చెందినటువంటి మాకు ఇతర ఆస్తులు ఏమీ లేవు. మేము హరిజనులం, మాకేం విధమైనటువంటి పొలం లేదు. మా రైతులను ఆదుకోవాల్సిందిగా మీ ఫ్యాక్టరీ వాళ్ళని కోరుకో ఇస్తారా ఎవరా? లేకపోతే మాకు ఉపయోగం ఏముంది చెప్పండి. ఈ విధంగా చూసుకుంటే మీకు మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నామండి. ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మేము చేసింది ఏమీ లేదు. అయినా కానీ మేము మెదలకుండా ఉన్నాం. ఇవాళ వరకు ఎందుకు ఉన్నామంటే కనీసం మీ ఫ్యాక్టరీ రావడానికి స్థానాన్ని కూడా ఇవ్వట్లేదు. కనీసం మా ఊళ్ళో ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇది చేశారు, మా ఊళ్ళో కనీసం ఏం చేశారో చెప్పండి. మాకు చేసినా చేయకపోయినా మా ఊరోళ్ళకి ఏం చేశారు. మాకు 25 మంది 25 ఎకరాలు మీ ఫ్యాక్టరీ కిందనే ఉంది. మీకు ఫ్యాక్టరీ కింద కూడా ఎంతో దూరం లేదు. ఈ పొల్యూషన్ వల్ల మా